ఏసీబీ కోర్టులో హాజరు కావాలని రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి, విష్ణువర్ధన్లు ఫిర్యాదు చేశారు. మిథున్ రెడ్డికి వసతులు కల్పించాలన్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడతారని ఫిర్యాదులో పేర్కొనగా ఎంపీగా ఉన్న వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించారని న్యాయమూర్తికి అభ్యర్థించారు. ఈ క్రమంలో జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో మాట్లాడారు. రాజమండ్రి జైలు అధికారులు రేపు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు రేపు విచారణకు హాజరవుతున్నట్లు రాజమండ్రి జైలు అధికారులు ప్రకటించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకున్నాం. మా ప్రతినిధి గణేష్ ఉన్నారు. గణేష్, అప్డేట్స్ ఏంటి? శివాని, లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న ఏసీబీ కోర్టులో హాజరుపడడం, విజయవాడ ఏసీబీ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలు కి రిమాండ్ విధించడంతో నిన్న రాత్రి మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు. అయితే ఆయన ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ లో ప్యానెల్ స్పీకర్ గా ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పి ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో నిన్న ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వెస్టర్న్ కమోడ్ తో కూడినటువంటి సపరేట్ రూమ్ ఇవ్వడంతో పాటుగానే 5 రకాల మెడిసిన్లకు అనుమతి ఇచ్చింది. 3 పూట్ల కూడా ఇంటి నుంచే ఆహారం వెళ్లే విధంగా అనుమతి ఇచ్చింది. సర్వైకల్ సమస్య ఉన్న కారణంగా బయట నుంచి ప్రత్యేక దిండ్లు, దోమతెర, మినరల్ వాటర్ తో పాటు ఇనుప మంచం, పరుపు, పెన్ను, పేపర్లు, రోజువారీ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాలి. యోగా మ్యాట్ తో పాటు షూస్ వీటిని కూడా అందుబాటులో ఉంచాలని కోర్టు సూచించడం జరిగింది. వ్యక్తిగత సహాయుడితో పాటు 2 అడ్వకేట్లతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి కల్పించడం జరిగింది. అయితే ఇవేవి కూడా కల్పించట్లేదంటూ కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి, విష్ణువర్ధన్ వాళ్ళ ఏసీబీ కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి జైల్లో కనీసం మంచం కూడా ఇవ్వలేదని, నేలపైనే పడుకోబెట్టారని చెప్పి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తారని చెప్పి న్యాయమూర్తి దృష్టికి మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు తీసుకువెళ్ళడం జరిగింది. దీంతో స్పందించినటువంటి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నేరుగా జరిగినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో నేరుగా మాట్లాడారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాకేష్ తో మాట్లాడిన సందర్భంలో విజయవాడ ఏసీబీ కోర్టుకి రేపు హాజరు కావాలని చెప్పి కోరడం జరిగింది. దీంతో జైలు సూపరింటెండెంట్ రాకేష్ రేపు డిఎస్పీ తన తరపున హాజరవుతారని చెప్పి రిప్లై ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు హాజరవుతున్నటువంటి సందర్భంలో ఏవైతే కోర్టు ఆదేశాలు ఇచ్చిందో వాటన్నిటినీ కూడా మేము అరేంజ్ చేస్తున్నామని చెప్పి కోర్టులో చెప్పేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శివాని. రైట్, థ్యాంక్ యూ గణేష్.